రేపు కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రేపు కరీంనగర్ రాబోతున్నాడు. కరీంనగర్ పరిధిలోని చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలలో రేపు శంకుస్థాపన చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్ నెంబర్ 5లో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. భారీ బహిరంగ సభను కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే దాదాపు చాలామంది కార్యకర్తలను అదేవిధంగా ప్రజలను కూడా ఇక్కడికి వచ్చే విధంగా బండి సంజయ్ కూడా కోరాడు. అయితే ఈ నేపథ్యంలో స్థానిక అంటే కేంద్ర మంత్రి ఖట్టర్ రాకను పురస్కరించుకొని స్థానిక ఎంపీ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, అదేవిధంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ బాజ్పేయి కూడా అంటే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. అంటే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడికి సంబంధించిన మున్సిపల్ పరిధిలో సంబంధించిన పలు ఏర్పాట్లను కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో అంటే కరీంనగర్లో ప్రధానంగా హౌసింగ్ బోర్డు పరిధిలోని 24 గంటల నిరంతరాయంగా తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. దానితో పాటుగా అంబేద్కర్ స్టేడియంలో 22 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, అదేవిధంగా 8.2 కోట్లతో మల్టీపర్పస్ స్కూల్లో చేపట్టిన పార్కు పనులను కూడా ప్రారంభిస్తారు. దాంతోపాటుగా 1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన రాజీవ్ పార్కు అభివృద్ధి పనులను కూడా ప్రారంభించనున్నారు. అదేవిధంగా అంటే 10.2 కోట్లతో నిర్మించిన స్మార్ట్ క్లాస్ రూమ్లను కూడా ప్రారంభిస్తారు. సుభాష్ నగర్ పాఠశాలలో 10.2 కోట్లతో నిర్మించిన స్మార్ట్ డిజిటల్ క్లాసులను కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు అంటే మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా భారీగా ఏర్పాటు చేశారు. అంటే కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తా నుండి అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీ వరకు భారీ ఫ్లెక్స్లను, భారీ కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కటౌట్లలో ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా బండి సంజయ్, అదేవిధంగా జేపీ లాల్ నడ్డా తదితర ఫోటోలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ భారీ కటౌట్లను కూడా ప్రదర్శించారు. ముఖ్యంగా బండి సంజయ్ కూడా అంటే కేంద్ర నిధులతో కరీంనగర్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వస్తున్న నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభను మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ విజయవంతం చేయాలని కూడా కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. మొత్తానికైతే దాదాపు చాలామంది సుమారు అంటే కొన్ని వేల మంది ఈ సభకు హాజరవలసిందిగా అతను చెప్పాడు. దీంతోపాటు ఇక్కడ దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా అటు సిబ్బందిని కాడి అధికారులను కాడి ఆదేశించడం కూడా జరిగింది. కెమెరా పర్సన్ సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.